వానలకు మన బండ్ల మీద ఏదైనా చెట్టు కొమ్మి పడితేనే పానం కలకలం అంటది. అసోంటిది కోట్లు పెట్టి కొన్న కారు నీళ్ళల్లో ఆగిపోవడే కాకుండా పక్క పొంటి పోతున్న చిన్న కార్ల ముంగటి ఇజ్జత్ తీస్తే ఎట్లుంటది? ఎవ్వలకు చెప్పుకోలేని బాధ అది. ఏడనో ఎరికేనా? అయ్యయ్యో, ఎంత కష్టమొచ్చరా. కోట్లు పెట్టి కొన్న కారు గిట్ల నడుమిట్లా అయిపోయింది కదరా. కారు చూసిర్రా, మొత్తం దునియాలని మోస్ట్ రిచెస్ట్ కార్లల్లా రోల్స్ రాయిస్ ఒకటి. అవిటి ధర 7 కోట్ల మీదికెళ్లే షురువు అవుతుంది. అంత పైకం పెట్టి కొన్న కారు మందిల పతార పల్సగా చేసిందిగా. ఎందుకంటారా, ఢిల్లీని గీ నడుమ వరదలు ముంచేస్తున్నాయి కదా. ఏడ చూడు రోడ్ల మీద నీళ్లు నిండిపోయి ఎక్కడిదక్కడ జామ్ అయ్యింది. అయితే అదే రోడ్ల మీద ఈ రోల్స్ రాయిస్ బండి పోతుంటే నడుమిట్లనే ఆగిపోయింది. పక్క పొంటి 10-20 లక్షలు పెట్టి కొన్న అన్ని కార్లు నీళ్ళల్లో కూడా రయ్య దూసుకపోతున్నాయి. ఇక మన పని కంటే మంది మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు ఏడనైనా మోపైతారు కదా. గసంటోగా ఆయననే గీ బండిని ఈయన నడుపుతున్న మారుతి సుజుకి కార్ను ఎట్లా పోతుందో చూపించుకుంటా వీడియో తీసి ఎన్ని పైసలు పెట్టి కొన్నమా అన్నది కాదు, మనకు అవసరమైనప్పుడు కూడా నడిపేటట్టు ఉండాలి అని ఒక క్యాప్షన్ జోడించి ట్విట్టర్ ఖాతాలో పెట్టిండు. भाई बारिश में ठप हो गई, 10 करोड़ की गाड़ी है ये, मुझे बताने की जरूरत नहीं है कौन सी गाड़ी है। 10 करोड़ की गाड़ी ठप हो गई भाई, देख रहे हो आप, ये देखो। जब ही कहते हैं भाई सस्ती गाड़ियों में घूमो, और ये हमारी जी वैगनार जी टहल का गाड़ी है भाई, इससे बढ़िया गाड़ी कोई नहीं है। तो क्राउड भी सारा का सारा खड़ा होके देख रहा है कि भाई साहब ये क्या हो गया है। కాతమ్మిగా చూసినోళ్ళు చూసినట్టు ఎక్కిరియవట్టే. దీనికన్నా ఆల్టో కార్ నయం కదా. తక్కువ రేట్ల కార్లన్నీ రియ పోతుంటే దీనికేమైందని ఒకరంటే, లగ్జరీ కార్లతోని గిదే బాధ. వరద నీళ్ళకి రాగానే ఆటోమేటిక్ గా బ్రేకులు పడిపోతాయి. ఇక కారు మెకానిక్ వచ్చేదాకా అంతే పరిస్థితి అనుకుంటా ఇంకొందరు కారణాలు చెప్తుర్రు. ఏదైతే ఇంతి అడ ఈ కార్ ఓనర్ కి ఆయన కార్ ఆగిపోయిందన్న బాధ కంటే బుడ్డ కార్లు కండ్ల ముంగటనే పక్క పొంటే రయ్యిన దూసుకుపోతుంటే మస్తు దుఃఖం వస్తుంది కావచ్చు. పవన్ సార్ ఏమంట పిఠాపురంలోకి వెళ్ళి పోటీ చేసిండు, దాన్నే సారు సొంతూరుగా మార్చుకుంటుండు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని అటు పోయినప్పుడల్లా ఆటే ఉంటుండు. ఇక ఇప్పుడు పిఠాపురంలో కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని కూడా కొన్నాడు. పవన్ సారు పిఠాపురాన్నే పిన్ కోడ్ గా మార్చుకుంటున్నట్టున్నాడు కదా. డిప్యూటీ సీఎం అయినాక సారు పిఠాపురం మీద స్పెషల్ నజరేసిండు. ఏమేం హామీలు ఇచ్చిండో అవన్నిటిని తీర్చే పనుల పడ్డాడు. గెలిపించిన పబ్లిక్ కు ఏదన్నా ఒకటి జల్దిగా చేయాలనే తపనతోటి నిన్న ఉప్పాడకు పోయి అభివృద్ధి పనులకు శంకుబండ వాతొచ్చిండు. అంతేకాదు ఇప్పటి సంది పిఠాపురమే నా అధికారిక నివాసం అని కూడా ప్రకటించిండు. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం. పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. కానీ చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. దానికోసమే అదే ఊర్లే 3.5 ఎకరాల జాగా కూడా కొన్నాడు సారు. ఇగో ఇవే ఆ కాయిదాలు. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్క పొంటే ఉన్న వ్యవసాయ భూమిని కొనుక్కున్నాడు సారు. మొత్తం 3 ఎకరాల 52 గుంటలు కొనుక్కున్నాడు. కాకినాడ జనసేన నాయకుడు లీగల్ అడ్వైజర్ గా ఉన్న తోట సుధీరు ఆ రిజిస్ట్రేషన్ పనిని కానిచ్చిండు. ఇదే జాగాలో సార్ అవసరాలకు తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడ్, అట్లనే మీటింగ్ల కోసం పెద్ద హాలు అన్ని ఒక్కతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తుండట. మంచి రోజు చూసుకొని ముగ్గు పోసుడే ఆల్చమటిగా. ఇంకేందిగా పిఠాపురంలో పవన్ సార్ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ టూరిస్ట్ స్పాట్ గా మారబోతుంది.